తిరుపతి జిల్లా ప్రజలకు మరియు భారత్ టుడే ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు వెంకటముని, భారత్ టుడే కరస్పాండెంట్, తిరుపతి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు స్వాగతం, సుస్వాగతం. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల దివ్య ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ పరమశివుని కృపతో ఈ లోకమంతా సుఖశాంతులతో విరాజిల్లాలని ప్రార్థిస్తున్నాం. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలంలో జరిగే ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకోండి. ఇట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుకుంట రమేష్ నాయుడు మరియు ఎం శ్రీనివాసరావు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మరియు కార్యనిర్వహణాధికారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దిబ్రూగఢ్లోని దేశంలో మొట్టమొదటి హైవే ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని ప్రధాని మోదీ ప్రారంభించారు. వైమానిక దళ సైనిక రవాణా విమానంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఎగువ అస్సాంలోని ఒక హైవే స్ట్రిప్ లో నిర్మించిన ఈ సౌకర్యం అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లకు ప్రత్యామ్నాయ ల్యాండింగ్ సైట్ గా రక్షణ శాఖ ఉపయోగించనుంది. అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం ఈశాన్య భారతదేశం రక్షణ వ్యూహాత్మక సంసిద్ధతలో ఒక ముఖ్యమైన దశగా పరిగణిస్తున్నారు. అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం అనేది సాధారణంగా వాహనాలకు సేవలందించే హైవే స్క్రిప్ట్, కానీ అవసరమైతే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కోసం రన్వేగా మార్చవచ్చు. దిబ్రూగఢ్ ఈఎల్ఎఫ్ ఎగువ అస్సాంలో ఉంది. ఇది భారతదేశం చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉంటుంది. చైనాతో ఉన్న ఎల్ఏసి కేవలం 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే మోరల్లో అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం 5,500 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు.